సో మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొత్తులు మాత్రం కొంత చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. బట్ రాజకీయంగా చూసుకుంటే గనక అటు బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను టార్గెట్ చేస్తే ముందుకు పోతున్న స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ కేంద్రం నిధులు ఇస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేయండి ఒక అవకాశం ఇవ్వండి అంటూ కూడా కొన్ని జిల్లాల్లో ఇవి నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ లేదంటే ఆదిలాబాద్ లాంటి జిల్లాలో కొంత గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంది కాబట్టి అయ్యే ప్రాంతాల్లో మోరోవర్ అక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ స్థానాల్లో ఎక్కువగా బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ కరీంనగర్ జిల్లాను చాలా కీలకంగా తీసుకున్నారు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఇప్పటికే బండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయొద్దు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేయాలి, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే కనుక ట్యాక్సులు పెంచుతారు, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఇచ్చిందేమీ లేదు, గాడిద గుడ్డ అంటూ కూడా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక ఈ రేపు సాయంత్రానికి ఎన్నికల ప్రచారం అయిపోతున్నటువంటి క్రమంలో ఏ అంశాలు ప్రధానంగా ఈసారి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నాయి? రైట్, బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు. చెప్పండి. రామ్మోహన్ రావు గారు, సో ఇందాక నేను అన్నట్టు ఏ ఫ్యాక్టర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా మనం చూడొచ్చు? కేటీఆర్ అంటున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మహిళలకు 2500 ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేదంటే 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఓటేయండి, అదర్వైజ్ మీకు ఇస్తా ఉన్నటువంటి తోఫాలు కానీ కానుకలు కానీ లేదంటే జాబ్ క్యాలెండర్లు కానీ స్కూటీలు కానీ తులం బంగారాలు కానీ ఇప్పటికే ఓసారి మోసపోయినాం, మళ్ళోసారి మోసపోవద్దు, మోసపోతే గోసపడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇవే ఆయుధాలని వాళ్ళ హామీలనే వీళ్ళు ఆయుధాలుగా మార్చుకొని ముందుకెళ్తున్నారు. అండ్ గ్రామ పంచాయతీని మనం చూసాం ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నది. అది పార్టీ స్వతహాగా పుంజుకున్నదా అంటే కాదు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతే బీఆర్ఎస్ కలిసి వచ్చింది. సో ఈ మున్సిపల్ ఎన్నికలు ఈసారి పార్టీల గుర్తుల మీద జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్స్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజేష్ ప్రేక్షణ నమస్కారం. నేను మొత్తం 3 ప్రాంతాలుగా చూడాలి. ముఖ్యంగా ఖమ్మము, నల్గొండ ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది. కొత్తగూడెం ఎమ్మెల్యే ఉన్నారు కనుక కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో పనిచేయడం లేదు కనుక కొంతవరకు ఖమ్మంలో కమ్యూనిస్ట్ పార్టీ స్పాయిలర్ పార్టీగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కు నష్టం చేసే పార్టీగా ఇది అక్కడ. అందుకని ఎందుకంటే సిపిఎం ఏమో మనకు బీఆర్ఎస్ తో పొత్తు కుదుర్చుకున్నది. ఒక రకంగా చెప్పారంటే మిత్ర స్నేహపూర్వక పోటీ చేస్తుంది కొన్ని చోట్ల, లేకపోతే పూర్తిగా సిపిఎం ఇటు బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తున్నది. అక్కడ మళ్ళీ కుల రాజకీయాలు కూడా ఉన్నాయి. మన ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మా ఇంతకుముందు రిపోర్ట్ చెప్పినట్టు. ఎందుకైనా రెండోది ఏంటంటే ఇటు దక్షిణ తెలంగాణ ఓ రకంగా ఉంటుంది, ఉత్తర తెలంగాణ బీజేపీ పార్టీ 1, 2, 3లో అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 హోరాహోరీ పోరాడుతున్నాయి కనుక ఈ మూడిట్లో ఏది స్పాయిలర్ పార్టీ అవుతుంది, ఏది రెండింటి ఉత్తర తెలంగాణ పరిస్థితి వరకు ఉంది. ఎందుకంటే ఎంపీలు అందరూ ఉత్తర తెలంగాణలో ఉన్నారు. బీజేపీ ఎంపీలు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నారు. మెదక్ నుంచి మొదలు పక్కన పైదాకా కూడా ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ వీళ్ళందరూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిజామాబాద్ మన మన బీజేపీ ఎంపీ ఉన్నారు. అట్లాగే మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గారు ఉన్నారు. అరవింద్ ఏమో నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పైకి పోతే కూడా మీకు ఆ 4 మన ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎంపీలు వాళ్ళే ఉన్నారు కనుక అక్కడ బీసీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ అసలు ప్రచారం జరుగుతలేదు శ్రీకాంత్. మేము దాదాపు 7 జిల్లాలు, నేను ఉమ్మడి జిల్లాలో ఒక 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు, మిగతా చిన్న జిల్లాలు 8 మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున తిరుగుతున్నాం. అసలు నిజంగా ఏ ఎన్నికగా ఎజెండా ఉండాలని ఉంటుంది అంటారు. ఎందుకంటే అసలు విషయం మొత్తం పోతుంది. రేపు సాయంత్రానికి ఇంకొక 24 గంటలకు, రేపు 5 అయిపోయింది కదా, రేపు సాయంత్రానికి ప్రచారం సమాప్తి అవుతుంది. కేల్కతం దుకాణం బంద్. ఇప్పుడు దాని తర్వాతనే ఏం జరుగుతుందన్న చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలోనే మాకు రైతు భరోసా ఎందుకు వేస్తారో, రైతుల కంటే ఎన్నికల తర్వాత వేస్తా ఉంటున్నారు 9,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి అఫ్కోర్స్ ప్రతిపక్షం మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు, మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే 9,000 కోట్లు వేస్తామని చెప్పేసి. ఇప్పుడు అంటున్నారు ఈ ఎన్నికల వైతరిని దాటాలి కదా, అంతేందుకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇది ఎందుకు ప్రతిఫలించలేదు? ఒక రకంగా చెప్పాలంటే 30% కూడా గెలవలేదు బీఆర్ఎస్. 60% దాకా కాంగ్రెస్ గెలిచింది. 27, 28% బీఆర్ఎస్ గెలిచింది. 60 కూడా కదా, 57% వరకు కాంగ్రెస్ గెలిచింది. 5-6% బీజేపీ గెలిచింది. అవి పార్టీ రహిత ఎన్నికలు కనుక ఏదోట్లో ఈయన మాదే దూడని 10% ఇండిపెండెంట్లను, అట్లాగే మనకు ఎవరైతే రెబల్స్ ఎవరైతే గెలిచారో వీళ్ళని సొంతం చేసుకొని వీళ్ళు అందరూ 10% ఎక్కువ చూపించుకుంటున్నారు. ఇది అట్లా చూపెట్టడానికి వీలేదు. పార్టీ బీఫామ్ ఉంది కనుక నేను ఇప్పుడు 1, 2, 3లో ఉంటాను. కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నది ఏ బేస్ చేసుకున్నా. ఎందుకంటే ప్రజలు కూడా అప్పటికొచ్చిన తాయిలా చూస్తున్నారు తప్ప గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక రకంగా చెప్పారంటే 60% పైగా బీఆర్ఎస్ తీసుకోవాలి మీరన్న పద్ధతి అయితే కదా. ఎందుకంటే రైతు రికమెండేషన్ మాట్లాడు కదా. ఇంకొక ప్రాబ్లం కూడా కనిపిస్తోంది రామోహన్ రావు గారు.
ఓవైపు ప్రజలు తాయిలాలు తీసుకుంటారా, ప్రజలకు తాయిలాలు అలవాటు చేసి ఓట్లు వేయించుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుందో మనకు తెలుసు. బట్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి ఇబ్బంది పెడుతుంది, ఒక ప్రధానమైన పాయింట్ రెబల్స్ బెడద. సో ఎవరు బుజ్జగించినా వినలేదు, రెబల్స్గానే దిగుతున్నారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి పైన ఇవాళ రేపు వేటు వేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఆయన తీసుకుంటున్నారు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, ఇండిపెండెంట్లకు ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి నేపథ్యం కూడా ఇప్పటికే ఈరోజు మధ్యాహ్నం కూడా గాంధీ భవన్లో అవే చర్చలు జరుగుతున్నాయి. సో ఇట్లాంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఎన్నికల ముందు వేటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టమేమో. బట్ ఈ పరిణామాలను ఎట్లా ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ? ఉన్నాయి. ఒకవేళ జీవన్ రెడ్డి గారి మీద వేటు వేస్తే కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ జిల్లానే నష్టం జరుగుతుంటారు. ఎందుకంటే కట్టర్ కాంగ్రెస్ వాదులను మీరు బహిష్కరించకపోతే ఎవరు మిగులుతారు? సమస్య లేదు కదా. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఏముందంటే, ఎవరైతే మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ వాదుల మీదే, కాంగ్రెస్ నాయకుల మీదే అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద చర్చ జరుగుతున్నది. మా పాత మంత్రులు అంటే మొదటి నుంచి ఉన్న హనుమంతరావు గారు కానీ, మంత్రులు చూసుకుంటే పొన్నం ప్రభాకర్ కానీ, కొండా సురేఖ, అంటే చాలా మంది మీద పాత కాంగ్రెస్ నాయకుల మీదే ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయని ఒకటి వస్తుంది. జీవన్ రెడ్డి ఒక మంచి ఉదాహరణ. అంటే ఫిరాయింపుదారికి మద్దతు ఇచ్చి వాళ్ళ జీవన్ రెడ్డి పక్కన పెట్టిందంటే ఆయన ద్రోహం చేస్తలేదు, ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుంది ఆయనకు కదా. చూస్తున్నాం ఆ సానుభూతి ఆయనకు ఉన్నది. ఆయన వర్గాన్ని గెలిపించుకుంటే నమ్మకం అయితే నాకు కూడా ఉంది. ఎందుకంటే ఆ జీవన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా తప్ప ఇప్పుడు పార్టీ మారుతానని ఆయన చెప్తలేడు. చూస్తున్నారు కదా, బొమ్మలు లేక పొగబెట్టినా కూడా ఆయన బయటకు పోవడం లేదు. కాంగ్రెస్ కండువాస్ కప్పుకొని చనిపోతాను అంటున్నారు ఆయన జానారెడ్డి గారు. వీళ్ళందరూ మొదట తెలుగుదేశం కానీ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ వాదులుగా ఉన్నారు కానీ ఎక్కడ బయటకు పోలేదు. అందుకని ఏమంటున్నాను శ్రీకాంత్ గారు, అక్కడ పైన ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒక్క బీఆర్ఎస్ఏ సేమ్ అదే బాకీ కార్డు ప్రదర్శిస్తుంది. మున్సిపాలిటీలో రైతులు 2023 ఎన్నికల్లో గెలిచినంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ అసలు అంత ధైర్యం చేయలేకపోతుంది. ఈవెన్ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఎన్నికలకు పోవడానికే చాలాసేపు వెయిట్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికే రకరకాల ఈక్వేషన్ చుట్టూ తిరిగాయి. బీసీ ఉద్యమాలు అన్నారు, బీసీ రిజర్వేషన్లు అన్నారు, ఆ తర్వాత పార్టీ తరపున రిజర్వేషన్లు అన్నారు, గవర్నర్ ఇష్యూ, ఎక్కడెక్కడికో తిప్పి అప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టారు. సో ఆ తర్వాత ఇంకా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈలోపే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. సో ఇంకా మేజర్ ఎన్నికలు కూడా అట్లాగే ఉన్నాయి. ఇక ఎన్నికల కాలం మాత్రం ముందుంది, స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి ఇబ్బందులు పడుతోందా? ఇవే ఆ 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పులి మీద స్వారీ చేస్తోంది అనుకోవచ్చా? పంప ముంచాలి కూడా, కానీ ముంచలేరు కదా అంటున్నాను. నేను ఏమంటున్నానంటే ప్రజల్లో సంతృప్తి ఉంది కాదంటే, కానీ ఓటు రూపకంగా ఎది మార్చలేదు. ఇంకో 3 ఏళ్ళు వీళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు చూసుకుంటే మీకు మన కేరళలో వ్యతిరేకంగా ఫలితాలు వేరే వచ్చినాయి, కానీ మొత్తం దేశవ్యాప్తంగా మహారాష్ట్ర నుంచి చూసుకుంటే ఎక్కడైనా చూడండి, మీరు అధికార పార్టీ ఏదో దానికి అనుకూలంగానే ఓట్లు పడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్న అసంతృప్తి అంతా ఉన్నది కదా. రైతులు ఎందుకు తిరగబడి మన పంచాయతీ ఎన్నికల్లో తిరగబడలేదు? 2004 చేస్తాం పెన్షన్ ద్వారా కూడా ఇప్పుడు అంత 53 లక్షల ఓటర్ల సంగతి శ్రీకాంత్ మీరు చూస్తుంటే అది 1,60,000 ఎక్కువే కదా. 1,60,61,00,000 ఓటర్లు మొన్న వేసింది ఏది పంచాయతీ ఎన్నికల్లో. మరి నిజంగా అప్పుడు ఫలితాలు ఎక్కువ రావాలి కదా. బీఆర్ఎస్ కి అనుకూలంగా రావాలి, బీజేపీకి అనుకూలంగా రావాలి. అంటే ఇచ్చిన వాడికి ఇవ్వని వాడికి వ్యతిరేకంగా రావాలి కదా. రాలే కదా అంటున్నాను. 50 కాకపోతే 55-60% వరకు అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే మొన్న అప్పుడు కూడా 2023లో కూడా బీజేపీ చేసిన నష్టం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. స్పష్టంగా చెప్తున్నాను. బీజేపీ ఇంకొక 5% ఓట్లు కనుక తీసుకుని ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ గెలిచేది. 39% ఓట్లు, 40% ఓట్లు, 37.5% ఓట్లు, 39 సీట్లు వచ్చినాయి కదా. 40% కాంగ్రెస్ 2% కూడా తేడా లేదు, 1.8 రెండింటి మధ్యన. కానీ 63 సీట్లే కదా, 64 సీట్లే కదా వాళ్ళకి వచ్చినాయి. పెద్ద బంపర్ మెజార్టీ ఏం కాదు. 2014లో బీఆర్ఎస్ ఎట్లా పట్టం కట్టినారు. అందుకని ఇప్పుడు ఇన్ని పనులు జరుపుతున్నామని బాగొట్టి వచ్చింది. అట్లాగే కంటోన్మెంట్ ఇచ్చారు కదా మీరు. ఇవన్నీ ఇప్పుడు అంతకంటే పెద్ద అయితే కాదు కదా అంటున్నారు. 53 లక్షల మంది ఓటర్లు మాత్రమే తీర్పిస్తున్నారు. ఇంకా 1 కోటి మంది ఓటర్లు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు జిహెచ్ఎంసీ లో ఉన్నారు, మున్సిపల్ ఓటర్లు అయితే చూస్తున్నారు మనం. అందుకని ఏమంటారంటే ఈ ఎన్నికలో కాంగ్రెస్ వ్యతిరేకత ఎంత ఉన్నా ఓటు రూపంగా మార్చలేదు, ఓటు రూపకంగా అది పరిపాలించలేదు అంటున్నారు. బీఆర్ఎస్ కష్టపడుతుంది, చేస్తున్నది. కానీ బీఆర్ఎస్ నష్టపడితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను 2 పార్టీలు తెలుసుకుంటున్నాయి. ఇటు బీఆర్ఎస్ తెలుసుకుంటుంది, అటు బీజేపీ తెలుసుకుంటుంది కదా. ఈ 2 అనేకత ఉండడం వల్ల 30-40% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటది కదా. ఇప్పుడు ఇటు 40 ఇచ్చి ఇటు 60% ఇటు వ్యతిరేకత ఉంది కాదంటే, కానీ 2 పార్టీలు సార్ కొన్ని ఎమోషనల్ పాలిటిక్స్ కూడా దీంట్లో నడుస్తున్నాయి. ఎందుకంటే హరీష్ రావునో, కేటీఆర్నో, రేవంత్ రెడ్డి మాట అంటే తెలంగాణ పెద్దగా పట్టించుకోదు. కానీ ఈ మధ్యలో జాతిపిత సెంటిమెంట్ని తీసుకొచ్చారు.
ఎవడ్రా జాతిపిత ఎవనికిరా జాతిపిత అని వాడు వీడు అరైతురే అనేటువంటి సంభాషణ రేవంత్ రెడ్డి వాడితే అది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి బూమరంగా అయింది. ఎందుకంటే కేసీఆర్ని అలా మాట్లాడితే తెలంగాణ మాత్రం ఒప్పుకోదు నాకు తెలిసి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ అంశం ప్రజల్లో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా అన్నది ఒక పాయింట్. అయితే ఇంకొక పాయింట్ సార్, భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా పోతుంది. మనం చూస్తున్నాం మొన్న బృహన్ ముంబై ఎలక్షన్స్లో సేమ్ ఎలక్షన్స్ ఇవే పురపాలక ఎన్నికలే. అక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ. దాదాపు 30 ఏళ్ల తర్వాత మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇవాళ ఒక మహిళా మేయర్గా అయింది, జెండా ఎగిరేసింది. బట్ తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో వ్యక్తి కేంద్రంగానే ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీ చూసుకుంటే కనుక. అయితే బండి సంజయ్ కేంద్రంగా అక్కడ మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి, లేదంటే ధర్మపురి అరవింద్ కేంద్రంగా మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి తప్ప పూర్తి బీజేపీ పరంగా మాత్రం కనిపిస్తలేదు. సో బీజేపీ ఈవెన్ నితిన్ నబీన్ కూడా మహబూబ్ నగర్కి వచ్చారు. సో పెద్దగా ఎఫెక్ట్ ఉందా అంటే నాకు తెలిసి పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం కనిపించట్లేదు తెలంగాణలో. ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? నేను గమనించింది ఏంటంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా మోడీ మాన్యానే కొనసాగుతుంది అంటున్నాడు. బీజేపీ వాళ్ళకు స్థానిక నాయకత్వంలో పెద్ద ఐకాన్లు ఎవరు లేరు. మీరు అన్న వీళ్ళందరూ ఎంపీలుగా వాళ్ళకు ఛాలెంజ్ ఇది తప్ప కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే కిషన్ రెడ్డి గారు అంటే హైదరాబాద్ లేవనుకోండి, అరవింద్ కానీ లేకుంటే బండి సంజయ్ కానీ ఉన్న ఛాలెంజ్లు ఉన్నా కూడా అక్కడ కూడా నేను పత్రికలో చూశాను, స్వయంగా చూశాను శ్రీకాంత్ గారు, మామూలు కౌన్సిలర్ పోటీ చేసేవాడు కూడా మా మోడీ జిందాబాద్ మోడీ గురించే మాట్లాడుతున్నారు. సమస్య అది కాదా అంటున్నాను. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మోడీయే, లేకపోతే మనకు మున్సిపల్ ఎన్నికలకు మోడీ ప్రభావం చూపెడుతున్నాడు అంటున్నాడు. కానీ ఏమవుతుందంటే బీజేపీ గ్రామాల కన్నా మున్సిపాలిటీలో బలంగా ఉందంటున్నారు. ఎప్పుడైతే 53 లక్షల ఓట్లే కావచ్చు, 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లు కావచ్చు, కానీ బీజేపీ కొన్ని అంటే చెప్పిన మన తూర్పు తెలంగాణ జిల్లాలో లేదు. ఏది కరీంనగర్, మన ఖమ్మం కానీ, నల్గొండ కానీ, కొంతవరకు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఉంది, ఉత్తర తెలంగాణ జిల్లా ఉంది. మధ్య హైదరాబాద్ ఇప్పుడు ఎలక్షన్ లేవు కనుక ఇప్పుడు ప్రభావం సంగతి మనం మాట్లాడడం అవసరం లేదు. రంగారెడ్డి, మల్కాజ్గిరి, అట్లాగే సికింద్రాబాద్, హైదరాబాద్ సంగతి మాట్లాడాల్సిన అవసరం లేదు. పైకి వస్తే మాత్రం ఇవాళ బీజేపీ మళ్ళీ మోడీనే నమ్ముకుంది అంటున్నాడు. ఒక మాట ఏమంటున్నారంటే స్మార్ట్ సిటీ చేస్తా అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము మోడీ అధికారులు ఉన్నారు, బీఆర్ఎస్ అధికారంలో లేదు, అధికారంలో పార్టీ ఏమో డబ్బులు లేవంటుంది, ఓలేమో దివాళా తీసిన పార్టీ, ఓలేమో పై డబ్బుల పరంగా డబ్బులు లేవంటున్నారు కనుక ఆ ఇద్దరిని పక్కన పెట్టండి, మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. కానీ ఈ 2 ఏళ్లలో మీరు చేసింది ఏంటి, అంతకుముందు 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి, బీజేపీ రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తుంది. అంటే ఈ 3 ముక్కల ఆటలు ఏమవుతుందంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతున్నాయి శ్రీకాంత్. కాంగ్రెస్ వ్యతిరేకత 60% వ్యతిరేకత ఉన్నది. ఈ 60% వ్యతిరేకతలో 40 బీఆర్ఎస్ దిక్కుండి 20% బీజేపీ దిక్కుంది అనుకోండి, ఈ 60 చీలిపోతున్నాయి కదా. అప్పుడు ఆటోమేటిక్ టెక్నికల్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ చెప్తాను నేను. రేపు పొద్దున ఇవన్నీ పరోక్ష ఎన్నికలు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు అయిపోతాయి. కాగానే వెంటనే 4 కోట హక్కున్నది అంటున్నాను. నేను మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే ఎంపీలకు 2 ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ, అట్లానే మనకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఈ 4 ఉంటాయి కదా ఓట్లు. అందుకని ఎలక్షన్ కమిషన్ నేను రూల్స్ చేసే క్రమంలో మళ్ళీ వెనక్కి తట్టింది. నిన్న ఏమన్నదంటే ఈ 11వ తేదీ లోపట్నే ఎక్కడైతే మీరు ఆప్షన్ కోఆప్షన్ చేసుకుంటారో అది వెల్లడించమన్నది. ఇప్పటిదాకా ఆర్డర్ రాలేదు ఎలక్షన్ కమిషన్ నుంచి, ఇప్పటికి రావాలంటున్నాను. నేనేమంటా అంటే బలాబలాలు తెలిసిన తర్వాత అక్కడ అవసరం ఉన్న దగ్గర ఓటు వేయకుండా మొదలే మీరు ఏ పంచాయతీ, ఏ మున్సిపాలిటీకి ఉంటారు, కోఆప్ట్ చేసుకుంటారు అనే దాన్ని ఇప్పుడు డిక్లేర్ చేయాలి వీళ్ళందరితో అంటున్నారు. లేకపోతే ఏమైనా అవకాశవాద పార్టీ ఏం చేస్తుందంటే రేపు ఎక్కడ 1-2 సీట్లు తక్కువ ఉంటే 1-2 ఓట్లు. సార్ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు అంటే సమిష్టి విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీలో ఒక సమిష్టి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరే ఏకమై వాళ్ళు ముందుకెళ్తున్నారు, పార్టీ క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆ పాయింట్ ఒకటి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ సమిష్టి ప్రచారాలు నడుస్తున్నాయా అన్నది నా ప్రశ్న. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా బాధ్యత తీసుకున్నారు. ఆయనే గల్లీ తిరిగి ప్రచారం చేశారు. ఒక్కొక్క మంత్రి చేసే ప్రచారాన్ని ముఖ్యమంత్రి చేశారు. ఈవెన్ కమింగ్ టు మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ పెద్దగా యాక్టివ్ ఉన్నది ఏం కనిపించట్లేదు. నేను ఆల్మోస్ట్ గ్రౌండ్లో అన్ని జిల్లాల రిపోర్టర్లతో మాట్లాడితే ఇన్ఛార్జ్ మంత్రులు రావట్లేదు, ఇన్ఛార్జ్ మంత్రులు పట్టించుకోవట్లేదు, ఇన్ఛార్జ్ మంత్రులు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని చెప్పేసి. సో అక్కడ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నారా? సో రేవంత్ రెడ్డి మళ్ళీ దీన్ని భుజాన్ని వేసుకున్నారా? ఎంతవరకు ఇది కలిసి వస్తుంది అనుకోవచ్చు? మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాత
ఆయన దావోస్ నుంచి రాగానే ఎవరికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి చదువుకొని రాగానే ఆయన అందరినీ ఉద్యోగ బాధ్యత తీసుకుని ఎవరికి వాళ్ళకి దిశానిర్దేశం చేసిండు. మీదే పదవులు ఉంటాయో పోతాయో మీ ఇష్టం. అంతకుముందు ఒక పరిచయమైన మాట అన్నారు, నేను ఉంటేనే కదా మీరు ఉండేది, మీ పదవులు ఉండేది, మీరు ఉండేది, నేను ఉంటేనే కదా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా. సేమ్ అదే ఇప్పుడు సెంటిమెంట్ ఏంటంటే, మీరు కనుక మీ మున్సిపాలిటీలలో గెలవకపోతే మీకు రేపు ఈ పదవులు ఉండే చెప్పేసిండు కూడా, మంత్రులతో సహా చెప్పేసిండు. మంత్రులు కూడా ఛాలెంజ్ చేశారు. ఇక్కడేమో ఇద్దరే కనపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మెదక్ జిల్లాలో మొత్తం హరీష్ రావు తిరుగుతూ తను మెదక్ జిల్లాలో సిద్దిపేటతో సహా మిగతా అన్ని గెలిపించుకోవాలి బాధ్యత ఆయన మీదే పడ్డది ఒకటి. అట్లాగే కేటీఆర్కి ఏమో సిరిసిల్లను కాపాడుకోవాలి మొదలు. అందుకని ఏం చేశారంటే అష్టదిగ్బంధనం చేసి ఈ ఇద్దరు నాయకులను వేరే దగ్గరికి పోకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు ఖమ్మం కూడా వెళ్ళొచ్చారు చేస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఏంటంటే పరోక్ష ఎన్నికలు ఏదైతే ఉన్నాయో దాంట్లో అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉందంటున్నాడు. ఇప్పుడు ఏమైందంటే అంతిమంగా ఎంతమంది కౌన్సిలర్లు గెలిచారు, ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు కాదు, ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకున్నారు, ఎన్ని కార్పొరేషన్లు గెలుచుకున్నారు అనే సమస్య కదా. 7 కార్పొరేషన్లలో ఒక 4 గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ అవుతుంటున్నాను. నిజంగా చెప్పాలంటే వ్యతిరేకత ఉన్న దాని ప్రకారం 2 కూడా గెలుచుకోవచ్చు. కానీ ఏమి చేస్తారు, నేను చెప్తున్నాను కదా, ఎలక్షన్ కమిషన్ వెంటనే ఇప్పుడు సాంకేతికంగా వెంటనే రిలీజ్ చేయాలి. లేకపోతే వచ్చే ప్రమాదం పెద్దది. ప్రతిపక్షాలకు ఎన్ని సీట్లు వచ్చినా అంతిమంగా మున్సిపాలిటీల చైర్మన్లు కానీ మేయర్లను కానీ దక్కించుకోవడం విఫలం అవుతుంది. ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న నాటకం. ఎలక్షన్ కమిషన్ కనుక పూర్తి స్థాయిలో ఇప్పుడే డిక్లేర్ చేస్తే దానివల్ల కొంత నష్ట నివారణ చర్యలు ప్రతిపక్షాలు లాభంగా జరుగుతుంది, అధికార పక్షానికి లాభం. రైట్, థ్యాంక్ యూ రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇక రేపు సాయంత్రం ఈ సమయానికి మైకులు బంద్ కాబోతున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా మొత్తం క్లస్టర్ల వారీగా 9 మంది నోడల్ అధికారులు కూడా నియమించింది. బట్ ఏదేమైనా కానీ ఇక ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారం అయిపోయింది. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలునే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా చేసుకొని ముందుకెళ్తోంది. గ్యారంటీలను 6 గ్యారంటీల విషయం కానీ, లేదంటే మహిళలకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ల విషయం కానీ, ఉద్యోగాల విషయం కానీ, రైతు భరోసా విషయం కానీ, జాబ్ క్యాలెండర్ల విషయం కానీ, ఇవన్నీ అన్ని అంశాలని ముందుకు తీసుకొని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ సభల్లో పాల్గొని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బట్ అధికార కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ ఎవరు చెప్పుకునేటువంటి పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. బట్ చూడాలి ఎంతవరకు ఇది ప్రతిపక్షానికి కలిసి వస్తాయి. భారతీయ జనతా పార్టీ ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకోబోతోంది, 7 మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఎన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, ఎన్ని బీఆర్ఎస్ గెలుచుకుంటుంది, భారతీయ జనతా పార్టీ ఏ స్థానంలో ఉండబోతుంది చూడాలి. కొద్ది గంటల్లో ప్రచారం అయిపోతుంది. ఇక ఎన్నికల సమయానికి ఎట్లా ఉండబోతుంది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.